హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన యొక్క వీడియో నిన్న మాత్రము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B అనమాట. 2B అంటేనే అందరికీ ఒక తెలియని భయం అనమాట. ఎందుకంటే ఈ 2Bలో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ అనేవి తెలియదు అనమాట. సో అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. సో అందుకని అందరూ కూడా 2B అంటేనే చాలా భయపడిపోతుంటారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ 2B ఎంత చేసినా కూడా గుర్తుండట్లేదు అంటుంటారు. 2A కొంచెం బాగుంటుంది కానీ 2B అసలు అర్థం కాదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి స్టూడెంట్లో ఉంటుందన్నమాట. ఇక ఈరోజైతే మాత్రము ఆ యొక్క ప్రాబ్లంకి అయితే మాత్రము సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఇక బుక్లో పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి 100% ఇవే క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరైతే మాత్రం 100% మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోతారు. సో ఈ ముందు నుంచి చదివినటువంటి పిల్లలైతే మాత్రము ఈ బుక్ అయితే అవసరం లేదమ్మా. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు నేర్చేసుకుంటారనమాట. కానీ ముందు నుంచి చదవకుండా ఉండి ఈ 1 మంత్ చదువుదాం అన్నటువంటి పిల్లలైతే మాత్రము ఈ యొక్క వీడియోని అయితే మాత్రము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ పిల్లలు ముందంతా చదవకుండా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ 1 మంత్ అన్నా కరెక్ట్గా చదివితే మాత్రము 100% మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోతారమ్మా. మీరైతే మాత్రం ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటు, ఏవి అన్ఇంపార్టెంటు, ఏవి చదివితే మనకు వస్తాయి, ఇదంతా కూడాను మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో మీరైతే మాత్రము ఇక్కడ పెట్టినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇవి నేర్చుకుంటే చాలు మీరైతే మాత్రము ఎట్లయినా కూడా 65 అబోవ్ మార్క్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా మీకైతే మాత్రము. ఇక్కడైతే మాత్రం క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాం మనమైతే మాత్రం. ఫస్ట్ వచ్చి మనకి సర్కిల్స్ అనమాట. ఈ చాప్టర్లో మనకి 2 7 మార్క్స్ అయితే వస్తాయి. నేను ఈ యొక్క చాప్టర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానమ్మా. పార్ట్ 1 పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 1లో వచ్చి మనము 8 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాము. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు ఒక క్వశ్చన్ అయితే మీరు రాయగలుగుతారు. సో ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ క్వశ్చన్. ఇది ఏపీ వాళ్ళకైతే మాత్రం 25లో ఇచ్చినారు, 24లో ఇచ్చినారు. అలాగే టీఎస్ అన్న టీజీ అన్న కూడా తెలంగాణ అనమాట. వాళ్ళకైతే 24లో 22లో ఇచ్చున్నారు. ఇక సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు. ఈ పక్కనే కూడా మీరు చూసినట్టయితే మాత్రము ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చున్నది అది ఇన్ని కూడా నేను ఇక్కడ రాస్తున్నాను రెడ్ పెన్ తోటి. రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి అయితే మాత్రము మనకి ఈ యొక్క 8 క్వశ్చన్స్లో నుంచి అయితే మాత్రము ఒక క్వశ్చన్ అయితే మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది అనమాట. సో మనమైతే మాత్రము ఈ 8 క్వశ్చన్స్లో నుంచి అంటే అసలు మాకు మ్యాథ్స్ అనేది అసలు రాదక్క, చాలా అసలు మేము పూర్ మ్యాథ్స్లో అన్నటువంటి పిల్లలైతే మాత్రము ఇక్కడ నేను చెప్తున్నాను కదమ్మా, ఈ క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి కన్ఫామ్గాను. ఎట్లేదనుకున్నా కూడా ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా అయితే మాత్రము పాస్ అయిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి రేపు ఫిబ్రవరిలో వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఫస్ట్ వన్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోర్త్ వన్ కూడాను. ఈ ఫస్ట్ వన్ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. వస్తే ఈ రెండింటి నుంచి ఒకటి రావచ్చు, లేదంటే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లాస్ట్లో ఉంది కదా ఎయిత్ వన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నుంచి కూడా రావచ్చు అనమాట. లేదంటే మాత్రము ఈ మిగిలిన వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అంటే మనకి పేపర్ అనేది 3 సెట్స్గా ఉంటుంది కదా. సెట్ 1, సెట్ 2 ఆర్ సెట్ 3 ఉంటాయి కాబట్టి మనకి సెట్ 1 వచ్చేలాగా ఏంటంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సెట్ 2లో ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సెట్ 3లో వచ్చేలాగా ఏంటంటే కంప్లీట్గా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఎక్కువగా మనకి అన్ఇంపార్టెంట్వి అయితే వస్తుంటాయి సెట్ 3లో అనమాట. కాబట్టి 8 క్వశ్చన్స్ కానీ నేర్చుకున్నారంటే మాత్రము మనకి ఏ సెట్ వచ్చినా కూడా మనం అయితే మాత్రము పర్ఫెక్ట్గా రాసి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 8 క్వశ్చన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా కన్ఫామ్గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో ఏంటంటే నేను 6 క్వశ్చన్స్ తీసుకున్నాను.
ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలమ్మా మనము ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాం అనమాట. ఇక్కడైతే మీరు చూసుకున్నట్టయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏపీ వాళ్ళకి 25లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు, ఏపీ వాళ్ళకి 24లో కూడా ఇచ్చున్నారు. ఇట్లా ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసేదానికి సేమ్ ఉన్న అంటే కొంచెం సేమ్గా ఉంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. కానీ మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు అయితే మాత్రము ఖచ్చితంగా మనకైతే అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఎందుకంటే మనం ప్రాసెస్ ఎలా అనేది మనము నేర్చుకొని ఉంటాం కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఒక స్టెప్ మిస్ అయినంటే మర్చిపోయినా కూడాను మనకు ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా మనకి గుర్తొస్తుంది అనమాట. కాబట్టి భయపడబడలేదు. ఖచ్చితంగా మీరైతే మాత్రం బాగా రాస్తారు ఎగ్జామ్ అయితే మాత్రము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈసారి కదా ఈ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3 అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈసారి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 3 అలాగే క్వశ్చన్ నెంబర్ 1 ఈ 3 క్వశ్చన్స్లో నుంచి మనకి వస్తే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈసారి అయితే మాత్రము. ఒకవేళ ఈ 3 క్వశ్చన్స్ నుంచి రాలేదంటే మాత్రము ఈ 3 క్వశ్చన్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఈ మోడల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి, అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పారాబోలా. ఈ యొక్క చాప్టర్లో మనకి 7 మార్క్స్ అయితే ఒకటైతే వస్తుంది అనమాట. ఈ యొక్క చాప్టర్లో ఈ యొక్క చాప్టర్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పార్ట్ 1లో ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ తీసుకున్నాను, పార్ట్ 2లో ఏంటంటే ఇంకో 5 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నామంటే మనము ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇందులో మనకి వస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి రావచ్చు, లేదంటే వీటి నుంచి అయితే ఒకటి రావచ్చు అనమాట. అందుకని చెప్పి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇప్పుడైతే మాత్రం మనం క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చినారు, సెకండ్ వన్ వచ్చి ఏపీ వాళ్ళకి 25లో ఇచ్చినారు. ఇదైతే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇట్లాంటిదే ఎక్కువ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 1/16A అని ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకైతే మాత్రము. రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి అయితే మాత్రము ఈ యొక్క క్వశ్చన్స్ నుంచి అయితే మాత్రము మనకి ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్ కాదు అంటే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వశ్చన్ నెంబర్ 1 అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వీటిలో నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో కూడా నేనైతే మాత్రము 5 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. వీటిలో మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ 7 అనమాట, క్వశ్చన్ నెంబర్ 7. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ మోడల్ కానీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ 6th వన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రావడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట ఈసారి అయితే మాత్రము. ఒకవేళ ఈ 2 కానీ రాలేదంటే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్వశ్చన్ నెంబర్ 10 అయితే రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ నెంబర్ 10 అయితే మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నారు మనకైతే మాత్రము. ఈ పాటికి మీరైతే మాత్రము ఈ క్వశ్చన్ నెంబర్ 10 ఇదైతే నేర్చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వీకెండ్స్ కానీ టర్మ్స్ కానీ ఫ్రీ ఫైనాన్స్ కానీ వీటన్నిటిలో కూడా రాసుంటారు. కాబట్టి ఇదైతే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా నేర్చుకోకుండా ఉన్న వాళ్ళను ఖచ్చితంగా నేర్చుకున్నామ్మా. ఇలాంటి మోడల్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట మనకైతే మాత్రము. మనకి పబ్లిక్లో కానీ లేదంటే ఫ్రీ ఫైనాన్స్లో కానీ టర్మ్స్లో కానీ ఎప్పుడైనా కూడా మీరు చూసినట్లయితే మాత్రము ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. మీరు అవి మేము గెస్ట్ చేయలేకున్నాము ఏవి ఇంపార్టెంట్ అనేది మీరు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఎప్పుడు కూడా మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తానమ్మా, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మన ఏం లేదు, మనకు ఇచ్చినటువంటి టోటల్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందో లేదంటే ఏ క్వశ్చన్ అయితే కొంచెం టఫ్గా ఉంటుందో అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట మనకి పబ్లిక్లో కానీ ఫ్రీ ఫైనాన్స్లో కానీ ఇవ్వడానికి అయితే మాత్రము. అలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువ ఇస్తారు. సో మన పేపర్ సెట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక 40% అయితే మాత్రం మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారమ్మా. ఒక 40% ఏమంటే ఒక మాదిరిగా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఒక 20% ఏంటంటే మాత్రము అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ప్రతిసారి ఇంతే అనమాట. పేపర్ సెట్ చేసే వాళ్ళు చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి ఇద్దరికి కూడాను కన్వీనియంట్గా పేపర్ అయితే సెట్ చేస్తారు మనకైతే మాత్రము.
నెక్స్ట్ వచ్చి మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మాత్రం మనకి 2 7 మార్క్స్ అయితే వస్తాయి. ఈ యొక్క చాప్టర్లో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1లో ఏంటంటే ఒక 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. పార్ట్ 2లో ఏంటంటే ఒక 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే చాలమ్మా మనమైతే మాత్రము ఈ 2 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ పార్ట్ 1లో ఏంటంటే ఇవంతా కూడా ఇంటిగ్రేషన్ పార్ట్ అనమాట. చాలా ఈజీగానే ఉంటుంది. ఇంటిగ్రేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడాను చేయగలుగుతారు. ఎందుకంటే ఇది చూసేదానికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది కానీ ఈజీ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడాను ఈజీగా చేయగలిగిన చాప్టర్ ఏదైనా ఉంటే ఈ ఇంటిగ్రేషన్ అయితే నేను చెప్పగలుగుతాను. కొంతమంది ఏంటంటే కష్టంగా ఉంది అని అంటారు కానీ ఇంటిగ్రేషన్ అయితే ఈజీ అనమాట. ఒకసారి అర్థం చేసుకొని కానీ చేశారంటే మాత్రము ఇంటిగ్రేషన్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వన్ చూడండి, ఇది ఏపీ వాళ్ళకి 25 ఇచ్చున్నారు. సెకండ్ వన్ వచ్చామంటే టీఎస్ వాళ్ళకి 25 ఇచ్చున్నారు. ఈసారి అయితే మాత్రం మనకి ఫిబ్రవరిలో అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, క్వశ్చన్ నెంబర్ 7లో సెకండ్ ఆప్షన్ ఆర్ ఫస్ట్ ఆప్షన్, ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఇవి 2 కాదంటే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వశ్చను, ఇది కూడా అనమాట, ఇది. సో ఈ 2 కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి. అవి కాదు అంటే మాత్రం ఈ మిగిలిన క్వశ్చన్స్లో నుంచి ఇస్తారు. ఎందుకంటే సెట్ 3 ఇచ్చారంటే ఎక్కువగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. కొంచెం అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఇవి కూడా నేర్చుకొని ఉంటే మాత్రం మీరు ఏ పేపర్ ఇచ్చినా కూడా మనం ఈజీగా రాసి రాగలుగుతాము. నెక్స్ట్ వచ్చి పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో అయితే మాత్రం మనము టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాము. మీరు కానీ చూసినట్లయితే ఈ యొక్క మోడల్లోనే మనకి 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ కానీ నేర్చుకున్నారంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయగలుగుతారు మీరైతే మాత్రము. ఒకటి సైన్ మీద ఉంటుంది, ఒకటి ట్యాన్ మీద ఉంటుంది, మనకైతే మాత్రం ఒకటి కాసు, ఇలాగా మనకైతే ఒకటి కాట్ అనమాట. ఈ 4 మీద మనకైతే మాత్రము 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది మనకైతే మాత్రము. మీరు కానీ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ అయితే మాత్రం పబ్లిక్ ఎగ్జామ్కి చాలాసార్లు వచ్చింది. అలాగే ఈ క్వశ్చన్ కూడా అనమాట ఎగ్జామ్కి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రాశారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. స్టెప్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా రాశారనమాట. సో రాసినప్పుడు కరెక్ట్గా కూడా రాశారు వాళ్ళైతే మాత్రం 7 మార్క్స్ కరెక్ట్గా పడిపోయేది ఆ క్వశ్చన్కి అయితే మాత్రము. సో మీరు కూడాను ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ అటు ముందు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోనండి. ఒకవేళ ఆ 4 క్వశ్చన్స్ కాలేదంటే మాత్రం ఇక్కడ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. వీటిలో నుంచి మనకైతే ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చి ఇదనమాట. సో ఈ మోడల్ కూడా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకైతే మాత్రము. నెక్స్ట్ వచ్చి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. ఈ యొక్క డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి 7 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాం అనమాట. ఈ యొక్క చాప్టర్లో మనము ఇంటిగ్రేషన్ అనేది ఈజీ కాబట్టి ఈజీగా నేర్చుకున్నామంటే మాత్రము మనము వీటిలో నుంచి రాసేయగలుగుతాము. మళ్ళీ వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వెళ్ళకుండా మనం వీటిలోనే మనము ఆ 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే డిఫరెన్షియేషన్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, అందరూ చేయలేరనమాట. సో అలాంటి అనుకున్నప్పుడు ఏంటంటే వీటిలోనే కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఈ క్వశ్చన్స్ నుంచి మనము పర్ఫెక్ట్గా 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి మీరైతే మాత్రము ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి. నేనైతే మాత్రం ఇక్కడ కొన్ని ఇయర్స్ అయితే కూడా రాయడం అయితే ఆపేసాను అనమాట. రిపీట్ అయ్యి ఉన్నాయి చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గన్ షాట్ క్వశ్చన్స్లో ఇది మనకి మెయిన్ ఉంటుంది. ఈసారి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకైతే మాత్రము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ నెంబర్ కూడా చూడండి, సెకండ్ క్వశ్చన్. ఇది టీఎస్ వాళ్ళకు కూడా 25 ఇచ్చినారు. అలాగని టీఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా మనకి ఇవ్వరు కదా అన్న ఒక వేలు అయితే ఉండదు. వాళ్ళకైనా మనకైనా కూడాను ఖచ్చితంగా వస్తాయి. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇది టీఎస్ వాళ్ళకి 23లో ఇస్తే ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చున్నారు. ఈ మోడల్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా.
ఈ మోడల్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఖచ్చితంగా నేర్చుకోనండి. ఈసారి అయితే మాత్రం మనకి పబ్లిక్ ఎగ్జామ్కి అయితే మాత్రము చూస్తున్నారు కదా, క్వశ్చన్ నెంబర్ 1 అలాగే క్వశ్చన్ నెంబరు 3 ఇవి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. అవి కాలేదంటే మాత్రం ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 8 ఈ క్వశ్చన్ కూడా మనకి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. లేదు ఒకవేళ సెట్ 3 ఇచ్చారంటే మాత్రం ఈ మిగిలిన క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఈ యొక్క చాప్టర్లో మనకైతే మాత్రము 7 మార్క్స్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ యొక్క చాప్టర్ నుంచి నేనైతే మాత్రం టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. ఈ చాప్టర్లో అయితే మాత్రము డిఫరెన్షియేషన్ కొంచెం టఫ్గానే ఉంటుంది. సో మనం చేయలేము అనుకుంటే మాత్రం దీన్ని కంప్లీట్గా చాయిస్లో పెట్టుకోండి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నా కూడా మీరు 6 క్వశ్చన్స్ అయితే మాత్రం అటెంప్ట్ చేయగలుగుతారనమాట. కాబట్టి లేదు మేము ఈ చాప్టర్ కూడా చేస్తాము అన్న ఆలోచన అయితే ఉంటే మాత్రము ఇక్కడ 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నానమ్మా. ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే మాత్రము మనం ఒక క్వశ్చన్ అయితే రాయడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీటిలో అయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4 అయితే మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి పబ్లిక్లో అయితే రిపీట్ అయ్యి ఉంది. ఈసారి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ నెంబరు 2 అలాగే క్వశ్చన్ నెంబర్ 1 ఈ 4 కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది టీఎస్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే మాత్రము. ఇక్కడ 1, 2 అలాగే 4. సో ఈ 3 క్వశ్చన్స్ మనకైతే మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు పబ్లిక్లో రిపీట్ అయ్యి ఉన్నాయి, టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దమ్మా మీరైతే మాత్రము. ఇలాంటివన్నీ కూడా మనకి సెట్ 1 ఇచ్చినప్పుడు ఏంటంటే వస్తాయన్నమాట. సెట్ 2, సెట్ 1, సెట్ 3 అయితే మాత్రము ఇక్కడ కింద ఉన్నాయి కదా ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సెట్ 3 అయితే మనకి ఎక్కువ కూడాను అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి యూజ్ అవుతాయి. ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే పేపర్ సెట్ 3 ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటివి వస్తాయి కాబట్టి మనకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రాయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే మాత్రం సెట్ 1 కానీ సెట్ 2 కానీ సెట్ 3 కానీ ఏ సెట్ ఇచ్చినా కూడా మనము పర్ఫెక్ట్గా మనం క్వశ్చన్స్ అన్ని రాసి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఇక్కడ డౌట్ ఉన్న కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.